రేవంత్ నీకు రవ్వంతైన బుద్ధి లేదని మరొకసారి ప్రూవ్ చేసి నువ్వు సొయ్యిలోండి మాట్లాడుతున్నావు, సొయ్యిలో మాట్లాడుతున్నావు, అది నోరా లేకపోతే మురికాలను అర్థం కాదు. అసలు ఇంతకుముందు ఏం మాట్లాడినావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఏమైనా టెన్షన్స్ లో ఉన్నా, బాధలలో ఉన్నా అందరూ సినిమా కామెడీ సీన్స్ అవి చూసారు. ఇప్పుడు నీ ఇది చూస్తున్నారు. నువ్వు అంతకుముందు ఏం మాట్లాడినావు, ఇప్పుడేం మాట్లాడినావు చూసి నవ్వుకుంటున్నారు. అది నీ పరిస్థితి. ఒక జోకర్ లా చూస్తున్నారు. నేను ఇక నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, బీజేపీ ఎంగిల మీతులకు ఆశపడి వెళ్తున్నారు. ఎవరి ఎంగిల మీతులకు ఆశపడి టీఆర్ఎస్ లో పోయినప్పుడు, ఎవరి ఎంగిల మీతులకు ఆశపడి టీడీపీ పోయినావు, ఆ తర్వాత ఎవరి ఎంగిల మెతుకులకు ఆశపడి కాంగ్రెస్ లో పోయినావు. నాదొక సూటి ప్రశ్న. మొదటి ఆర్థికంగా నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కోట్లకి ఎట్లా పడగలుగుతున్నావు ఎవరికి తెలియదు అనుకుంటాను, ప్రపంచం అంతా తెలియదు అనుకుంటాను. ఇక నీ విషయానికి వస్తే కొడంగల్లో ఓడిపోతే నీ దగ్గర ఎంపీకి పోటీ చేయకుండా మల్కాజిగిరి ఎందుకు పోటీ చేసినావు మా తెలియదా? తెలంగాణ మాట్లాడుతూ ఆంధ్ర ఓట్ల గురించి వచ్చి పోటీ చేసినావు. నువ్వా మాట్లాడేది? ఇక నువ్వు ఇంకా ఏదో మాట్లాడుతున్నావు. అసలు నోటుకు దొరికినటువంటి దొంగవు నువ్వు. ప్రపంచం అంతా చూడలేదు అనుకుంటాను అనుకున్నాడు. నీ భాగవతం, నీ గురువు భాగవతం చూడలేదు అనుకుంటాను. నువ్వేదో నేను సీఎం అయితే అని చెంచాలతో అనిపించుకుంటావు, చెంచాలతో జైలు కొట్టించుకుంటావు కదా నువ్వు ఎక్కడ మీటింగ్ పోయినప్పుడు. నువ్వు అధ్యక్షుడైనాక, అదే మీ కాంగ్రెస్ అధ్యక్షుడైనాక ఎన్ని సీట్లలో కాంగ్రెస్ గెలిచింది? కనీసం ఒక్క దాంట్లో గెలిచినవాను? గెలిపించుకున్నావా? అది నీకు నీ పార్టీకి ప్రజలు ఇస్తున్నటువంటి గౌరవం. ఇక్కడైనా తెలుసుకో నీ విలువేందో. కనీసం నువ్వు ఎమ్మెల్యే ఎంపీకి కూడా గెలవవు, నువ్వు సీఎం అవుతావట. ఇక నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత, మీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఎవరిని కలిసినవే? ప్రజలు చూడలేదనుకున్నావా? ఇది నీకు తెలంగాణ మీద ఉన్నటువంటి గౌరవం. పైకేమో కాంగ్రెస్, లోపటేమో టీడీపీ. ఇక నీ రాజకీయ జీవితానికి వస్తే నువ్వు టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే సీట్ లేదని చెప్పి టీడీపీ పోయిను. నీ లెగ్గు పుణ్యమాని టీడీపీలోకి పోగానే అది మెల్లిమెల్లిగా ఎక్కడ ఉన్నటువంటిది అడుగంటిపోయింది. టీడీపీ పరిస్థితి తెలంగాణ లేదు, అందరికి తెలుసు. అది మన లెగ్గు పుణ్యమైన అందరికి కూడా. తర్వాత ఇక కాంగ్రెస్ కు వచ్చి కాంగ్రెస్ ను కూడా అదే పని చేస్తుంది. నువ్వు అదే చెయ్యి. నీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముక్తి భారత్ లో బిజీగా ఉన్నాడు, నువ్వు కాంగ్రెస్ ముక్తి తెలంగాణలో బిజీగా ఉన్నావు. మీ ఇద్దరు సల్లగా ఉండాలి, మీరు ఇట్లనే చేయాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.